హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మన వీడియోలో మాదల అమ్మవారి గురించైతే తెలుసుకుందాం. మాదల మహంకాళి అమ్మవారు చాలా మహిమగల తల్లండి. ఏ కోరికలైనా కోరుకున్న వెంటనే ఇట్టే నెరవేరుస్తుంది. మా పిన్ని వాళ్ళ మొక్కుబడండి. వాళ్ళు కోరిన కోరికలు నెరవేరాయి. అందుకనే మా పిన్ని వాళ్ళు మొక్కైతే తీర్చుకుంటున్నారు. మేమైతే ఎర్లీ మార్నింగ్ 6 కల్లా మాదలకైతే వెళ్ళాము. వెళ్ళిపోగానే అమ్మవారికి పాల పొంగళ్ళు పొంగించాము. అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర సారెలతో, మేళతాళాలతో అమ్మవారికైతే బోనాలను సమర్పించాము. అక్కడ గుడిలో ఒక ప్రత్యేకత అయితే ఉంది. అది ఏమిటంటే అమ్మవారి గుడి పైనైతే కప్పు ఉండదు. ఎండకు ఎండి, వానకు తడుస్తుంది. ఒక్కసారి ఏమి జరిగిందంటే ఇలానే భక్తుల పైకప్పును వేశారు. కానీ ఆ కప్పనేది ఉండలేదు. కూలిపోయింది. ఎందుకా ఇలా జరిగింది అని అనుకునే క్రమంలోనే ఒక భక్తురాలికి అమ్మవారు వచ్చి నాకు ఎండకు ఎండడం, వానకు తడవడమే ఇష్టమని చెప్పింది. అప్పటి నుంచి అమ్మవారికి పైకప్పైతే ఉండదు. మీరు కూడా వచ్చి దర్శించుకోండి. ఏ టెంపుల్‌లో అయినా ఇన్ని గంటలైతే ఉండవండి. అమ్మవారి గుడి లోపల గుడి నిండా అన్ని గంటలే. మొక్కులు నెరవేరితే ఇక్కడ అమ్మవారికి భక్తుల గంటలనైతే సమర్పిస్తారు. నెక్స్ట్ అయితే మనోళ్ళందరూ చిన్న చిన్నగా ఒకళ్ళ తర్వాతకి ఒకళ్ళు రావడం అయితే స్టార్ట్ చేశారు. ఇంకా బోనాలనైతే ఎత్తుకొని ప్రదక్షిణలు చేయడం అయితే స్టార్ట్ చేశాము. Saya Ismail. నెమ్మలంగా తీర్చుకోవచ్చులే. దసరా సెలవులు పిల్లగాళ్ళు వస్తారు కదా. జలదరించిందా ఇప్పుడు ఇప్పుడు అమ్మవారికైతే బోనాలు సమర్పించాము. నెక్స్ట్ ఇంకేముంది, అందరం కలిసి టిఫిన్లు తినడం స్టార్ట్ చేశాము. స్పెషల్ వచ్చేసి ఉప్మా విత్ చట్నీ. అక్కడ
ఉషకి ఇష్టం ఉప్మా ఉషక ఉషకి పాపం పొగలు వస్తుంది జూమ్ చేయాలి ఇంకేముందండి, టిఫిన్లు అయితే తినడం అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి ఏముండిద్ది, వంట ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు. మా వాళ్ళందరూ ఒకే దగ్గర కూర్చొని బాతాకానీలు అయితే స్టార్ట్ చేశారు. అందరూ వాళ్ళ వాళ్ళ మెమొరీస్ని అయితే గుర్తు చేసుకున్నారు. బ్యాచెస్గా అయితే చెట్ల కింద కూర్చున్నారు. ఎక్కడ చెట్టు ఉంటే అక్కడ ఆ చెట్ల కింద అయితే చాలా చల్లగా ప్రశాంతంగా అయితే ఉంది. వచ్చే బంధువులకైతే పసుపు కుంకుమ జాకెట్ ముక్కలైతే రెడీ చేస్తున్నారు. నేను చెప్పనా ఇవి ఫ్రూట్స్ అన్ని కింద వేసి అది ఇచ్చారు వంటకాలైతే కంప్లీట్ అయిపోయాయి. స్పెషల్స్ వచ్చేసి బిర్యానీ, మటన్, వైట్ రైస్, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై పీసెస్, పోటి గోంగూర, తలకాయ మాంసం, కలియా, రహిత అండ్ గారెలు. స్వీట్ వచ్చేసి జిలేబీ. వంటకాలైతే చాలా బాగున్నాయి. గారెలే అమ్మి అమ్మి గారెలు. నేను ఇందాక కొన్ని తీసా పంపిస్తాయి నాకు వదిన టేస్ట్ చూడు వదిన గారె ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ అయినాయి. మన వాళ్ళందరూ అయితే కూర్చొని తినడం స్టార్ట్ చేశారు. కానీ పవర్ లేకపోవడం అది ఒక్కటే ప్రాబ్లం అయ్యిందండి. మీ అందరికీ ఒక్క మాట అయితే చెప్పాలనుకుంటున్నాను. ఈ బిజీ లైఫ్లో ఎవరికి వారే సంబంధాలు లేకుండా ఉంటున్నారు. కనీసం ఇలాంటి ఫంక్షన్లో అయినా అందరూ కలిసిమెలిసి ఉండాలనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో లాస్ట్లో అయితే చెప్తానన్నాను కదా, ఈ అమ్మవారి టెంపుల్ ఎక్కడ ఉందంటే గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుండి 5 కిలోమీటర్ల దూరంలో నర్సరావుపేట రోడ్లో ఉన్నటువంటి మాదల మహంకాళి అమ్మవారి టెంపుల్ ఉంది. మీరు కూడా వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకోండి. ఈవినింగ్ కల్లా అయితే ఇంటికి వచ్చేసాము. ఇంకా మా అమ్మమ్మకి మా తాతయ్యకి అయితే బట్టలు పెట్టేశాము. మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టిన్ టిన్ టిన్.